యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు పాషికంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిక్క శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాంగణంలో ఉన్న బాపూజీ విగ్రహానికి ముఖ్య అతిథిగా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు తీరందాసు ధనంజయ పాల్గొని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు పాషికంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిక్క శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాంగణంలో ఉన్న బాపూజీ విగ్రహానికి ముఖ్య అతిథిగా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ తీరందాస్ ధనంజయ పాల్గొని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు బెంగి నరసింహులు, జిల్లా ఉపాధ్యక్షులు బేతి రాములు, ఎల్మినేటి కుమార్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు గట్టురాజు, ప్రధాన కార్యదర్శి మురుగు శ్రీధర్, మాజీ సర్పంచ్ చింతకింది మురళి, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఆడెపు బాలస్వామి, జిల్లా ప్రచార కార్యదర్శి గుజ్జ అశోక్, పద్మశాలి సంఘం నాయకులు ఎలగందుల రామ బృషి, రాపెల్లి విక్రమ్, బేతి శ్రీనివాస్, రేగోటి వెంకటేష్, ఎలగందుల యాదగిరి, కటకం మల్లేశం, మంత్రి భాస్కర్, పాషికంటి ఉపేందర్, మొరుగు కృష్ణమూర్తి, చిట్టిమల్ల వెంకటేష్, చింతకింది సిద్ధులు, రాచర్ల నరసింహులు, భోగ సంతోష్, మంగళపల్లి వెంకటేష్, కటకం సత్యనారాయణ, బేతి సత్యనారాయణ, భోగ వెంకటాచలం, పాము అనిత, చింతకింది రేణుక, ఏలూరి భానుమతి, బింగి భవానీ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. జై కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈరోజు పెద్దలు మా జాతి పిత శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా వారిని మేము మరణం చేసుకున్నాము. వారు మా 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 చేనేత వృత్తికి ఎంతో సహకారం చేసిండు. అసలు కుల సంఘాలకు, బీసీ కుల సంఘాలని ప్రోత్సహించి సంఘాలను ఏర్పాటు చేసి వారికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఎన్నో రకాల హక్కులని కల్పించిండు. అదేవిధంగా అతను మన భువనగిరి జిల్లా నుంచి మినిమం 4 సార్లు మన దగ్గర నుంచి ఎలక్ట్ అయ్యిండు. అదేవిధంగా ఆయన ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన ఆర్ఎస్ఎల్ పోరాడి రాష్ట్రం వచ్చేంత వరకు ఒక చూపించి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించి మేము వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము అన్ని బీసీ అనగారిన బలహీన వర్గాలందరూ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. వారందరికీ మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరియు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయం కోసం పాటుపడుతూ ఆయనను ఎప్పుడు మర్చిపోకుండా మన జాతిపితగా గుర్తించుకుంటామని ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాం. జై మార్కండేయ, జై పద్మశాలి. మన జాతిపిత అని చెప్పుకోబడుతున్నటువంటి పద్మశాలి ముద్దుబిడ్డ, బీసీ అనగారిన వర్గాల ఆశాజ్యోతి బాపూజీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఆ రోజు వాస్తవానికి కూడా ఆంధ్ర రాయలసీమ పెత్తనం జరుగుతున్న రోజులలో కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ అదే రోజు అప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉండే. కానీ ఆ రోజు నేను ముఖ్యమంత్రి కావడం ఏంది అని ఒక ఎస్సీని మరి ముఖ్యమంత్రి చేసినటువంటి ఆయన సహకరించి బలపరిచినటువంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇవాళ బీసీలు, ఎస్సీలు, అనగారిన వర్గాలను అందరూ కూడా ఏకదాటికి తెచ్చి మరి వాళ్ళకి సంఘాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఎక్కడో మారుమూల ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలో వాంకేడ్ అనే గ్రామంలో జన్మించినటువంటి గొప్ప వ్యక్తి ఇలా హైదరాబాద్. అలాంటి సందర్భాల్లో మంత్రి పదవిని తెలంగాణ కోసము త్యాగం చేసి మంత్రి పదవిని రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి గొప్ప మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన పేరును ఈ యాదాద్రి జిల్లా భువనగిరి ఏదైతే ఉన్నదో ప్రస్తుతము కొండా లక్ష్మణ్ బాపూజీ జిల్లాగా మార్చాలని ప్రభుత్వానికి మా అధ్యక్షుని ద్వారా మిగతా పెద్దల ద్వారా ఒక మెమోరాండం కూడా ఇస్తాము. ఈరోజు నిజంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కుల బాంధవులకు, రాజకీయ ప్రముఖులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు జరుపుకుంటూ జై